ఆగస్టు 6వ తారీఖు 2024 సంవత్సరం. 1945 సంవత్సరంలో ఇదే ఆగస్టు నెల 6వ తారీఖున అమెరికా దేశము జపాన్ దేశంలో ఉన్నటువంటి హీరోషిమా, నాగసాకి అనేటువంటి రెండు ప్రసిద్ధ నగరాలు జపాన్లో ఉన్నాయి. మరి అలాంటి ఒక ప్రసిద్ధమైనటువంటి నగరంలో ఈరోజు అమెరికా వాళ్ళు అంటే హీరోషిమా అనే నగరం మీద న్యూక్లియర్ బాంబ్ అంటే అణుబాంబు, ఒక అణుబాంబు కానీ వేస్తే కనీసము ఏ ప్రాంతంలో అయినా కానీ కనీసం గడ్డి పరక కూడా మొలవదు. అంటే మట్టి మొత్తం ఏమైపోద్ది, ధ్వంసం అయిపోద్ది. ఇంకా ఏ ప్రాణి ఏ జీవి అక్కడ బ్రతికి బట్టకట్టలేదు. కాబట్టి అలాంటి అతి భయంకరమైనటువంటి పరిస్థితులు అణుబాంబులు వేస్తే సంభవిస్తాయి. సర్వనాశనం అయిపోయింది ఆ దేశం అంతా, నగరం అంతా కూడా. అలాంటి సర్వనాశనమైనటువంటి ఆ యొక్క జపాన్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క హీరోషిమా అనేటువంటి నగరం మీద అణుబాంబు వేసినటువంటి మొదటి రోజు ఈరోజు. తర్వాత 3 రోజుల తర్వాత ఆగస్టు 9వ తేదీన 1945 అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు. మరి ఆ రోజుల్లో మరి నాగసాకి అనేటువంటి మరొక జపాన్లో ఉన్నటువంటి నగరం మీద కూడా అమెరికా రెండవసారి అణుబాంబుని ప్రయోగించినటువంటి సందర్భం. ఈ సందర్భంలో దాదాపు 1,29,000 మంది ప్రజలు ఆ యొక్క అణుబాంబు ప్రభావం వల్ల మరణించారు. అర్థమైందా? కాబట్టి మనకు యుద్ధం అవసరమా? యుద్ధం అవసరమా? శాంతి అవసరమా? కాబట్టి ప్రపంచ దేశాలకి ఎప్పుడు కూడా కావాల్సింది శాంతి మాత్రమే. ప్రపంచ దేశాలకు కావాల్సింది ఏంటి? శాంతి మాత్రమే. కాబట్టి మనకు ఎప్పుడు కూడా యుద్ధాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కోరుకోకూడదు. అందువల్ల యుద్ధం వద్దు, శాంతి ముద్దు. చెప్పండి. కాబట్టి శాంతియుతం అనేటువంటి దేశము ప్రపంచంలో భారతదేశం. మన దేశము ఎప్పుడు కూడా ఏ దేశం మీదకి కాలు దోదు, ఏ దేశం మీదకి యుద్ధం చేయడానికి ఆరాటపడదు. కానీ మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి నిరంతరము దేశ సరిహద్దులో మన సైనికులు అహోరాత్రులు, పగలు రాత్రి అనే తేడా కాకుండా గస్తీ కాస్తూ ఉంటారు. వాళ్ళ ధన మాన ప్రాణాలని వాటికి అతీతంగా వాళ్ళ భార్య బిడ్డలు ఈ దేశంలో ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడో సరిహద్దుల్లో ఉంటారు. మరి వీటన్నిటిని వాళ్ళు త్యాగం చేస్తే కదా సరిహద్దులో ఉన్నారు.